ఉదయకాల ప్రార్థన. ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మాకు తోడైనందుకు స్తోత్రాలు. మీ చల్లనైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్నందుకు వందనాలు. మంచి నిద్రను మాకు దయచేసినందుకు స్తోత్రాలు. అయా ప్రభువా, ఈ లోకపు యాత్రలో, ఈ లోకంలో ఎదుర్కోవడానికి మరొక రోజును మాకు దయచేసినందుకు, సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క లెక్కించ శక్యము కాని మీ యొక్క ఆశీర్వాదాలను బట్టి, మీరు చూపుతున్న తరగని ప్రేమను బట్టి, ఆదరణను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రోజున క్రొత్త ఆశలతో ఎదుర్కోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క జీవాన్ని బట్టి మీకే స్తుతులు నాయన. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము అని లేఖనాల ద్వారా ఈ ఉదయాన మాకు బోధన చేస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున తండ్రి మా సొంత ఆలోచనల చేత, మా యొక్క సొంత తలంపుల చేత, మా సొంత మార్గాల్లో ప్రయాణించి మేము ఓడిపోయే వారంగా, నష్టపోయే వారంగా ఉండకూడదు నాయన. అవును ప్రభువా, మీ కొరకు కనిపెట్టుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి. అయ్యా, మీ మార్గమును అనుసరించి నడవగలిగిన భాగ్యమును మాకు దయచేయండి తండ్రి. ఈ లోకంలో అపవాది మాకు ఎన్నో చెడు మార్గాలు చూపెడుతూ ఆకర్షణలకు గురి చేస్తుండగా వాటి వైపు మా కనులు త్రెప్పకుండా నాయన, ఆలోచన లేకుండా త్వరపడి తప్పు చేసే వారంగా ఈరోజు ఉండకుండా నాయన, మీ కొరకు కనిపెట్టుకొని మీరిచ్చే ఆశీర్వాదం కొరకు అయా మేము వేచి చూసే వారంగా ఉంటూ ప్రతి విషయంలో మేము గెలుచులాగున, ఆశీర్వదింపబడులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. ఈ రోజంతా బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున ముఖ్యంగా మీ సన్నిధిలో మీకు ఇష్టమైన రీతిగా నడవగలిగిన భాగ్యం మాకు దయచేయండి నాయన. అయా, మేము చేస్తున్న ఏ క్రియ అయినా తండ్రి, దాన్ని బట్టి మీ నామము గణపరచబడాలి తప్పితే అయా అవమానకరంగా, ఆయాసకరంగా ఉండకూడదు నాయన. అటువంటి జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. చేస్తున్న ప్రతి పనిలోనూ మీరు మాకు తోడై ఉండండి. ఎన్నో పనుల్లో మేము ఈరోజు ముందుకు సాగబోతుండగా ప్రతి పనిలో ఆశీర్వాదాలు దయచేయండి. అవి ఆగిపోకుండా, అలసిపోకుండా, సొలసిపోకుండా ప్రతి వాటిలో తండ్రి ముందుకు వెళుతూ ఫలించగలిగిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మంచి ఆరోగ్యముతో, మంచి ఆర్థిక పరిస్థితితో, బలముతో, శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. మాలో ఉన్న ఏ ఒక్కరికి ఎటువంటి లోటు లేకుండా తండ్రి సమృద్ధిని దయచేయండి తండ్రి. మేమంటే పడని వారు అన్యులు తండ్రి, అపవాది మమ్మల్ని చూసి తండ్రి సిగ్గు తెచ్చుకునేలాగా మా జీవితాలు ఈ రోజున అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా మా యొక్క ప్రతి మార్గంలో మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోనండి. మేము వెళ్తున్న మార్గాలను, వెళ్తున్న ప్రదేశాలను మీ యొక్క ఆధీనంలోకి తీసుకోండి. ఆయా సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క రక్షణ దయచేయండి. ఎంతోమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్ ఈరోజు ఫేస్ చేస్తున్నారు నాయన. వారిలో ధైర్యం కలగజేయండి, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్ కావచ్చు, వారి చెకప్స్ కావచ్చు, ప్రతిదీ కూడా వారికి అనుకూలంగా మార్చబడులాగున తండ్రి మీ కృప కుమ్మరించమని అడుగుతున్నాము. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున కుటుంబ బాధ్యత కలవారిగా, సామాజిక బాధ్యత కలవారిగా ప్రవర్తించుటకు సహాయం దయచేయండి. క్షేమ గుణమును, ప్రేమ గుణమును మాకు అనుగ్రహించండి. నెమ్మదికరమైన జీవితాలు మాకు అనుగ్రహించండి. గొడవలు లేని జీవితాలను మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మా సమయాన్ని, ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ యొక్క కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి మీరు తోడై ఉండండి తండ్రి. అయా, మేము ఈ రోజున కొందరినైనా అగ్నిలో నుంచి రక్షించినట్లు రక్షించే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.